మింగినట్టున్నావు కొత్త ఆవకాయతో కొండంత బాయ. చిత్తం. ఆహా, చెయ్యి చూడగానే అలా చెప్పగలిగారో మహానుభావులు. ఆవకాయలో వేడుంటుంది. ఆ వేడి నాలాంటి వాడిగల వైద్యుడికి నాడిలో తెలుస్తుందిరా పోడి. ఇదిగో ఈ మాత్రలు తీసుకెళ్లి రాత్రికి 2, పొద్దున 10 మింగు. జంటగా వెళ్లి ఒంటిగా తగలడ్డావే. నేనండి? నిన్ను కాదు వాణ్ణి. నువ్వు వెళ్ళు. వస్తాను బాబాయ్. గోడలేదురా. గోడలేదంటే గోడలకేసి నీడలకేసి చూస్తావేరా గోడల జుట్టు వెధవా. ఏ అమ్మేశావా? ఆ కర్మ. సినిమాకి వెళ్ళావా? అందులో ఓ మంచి ఫైటింగ్ సీన్ వచ్చింది. హీరో రౌడీల్ని బాస్తున్నాడు. అది చూసి నీ కోడలు కయ్యి అని అమెరికాకి వినిపించేటంత గట్టిగా ఓ ఈల కొట్టింది. దాంతో దీని ముందు సీట్లో కూర్చున్న ఒక ఆవిడ గుండె దెబ్బ వచ్చి పడిపోయింది. నానా నానా నీకు కూడా నాకంత అదృష్టం కూడానా? ఆ ఈల విని ఆపరేటర్ ఎదిరిపడి సినిమా ఆపేసి లైట్లు వేశాడు. జనమంతా మా కేసు చూస్తుంటే సిగ్గేసి నేను పారిపోయొచ్చాను. అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగతా సినిమా కూడా చూపించమంటూ ఏలేసి గోల్ చేస్తోంది అక్కడ. అబ్బా, మనకు ఆ ఈలల గోల ఏల. ఈ ఈలన్నది ఈలలో కలలో మన ఇంటా వంట లేని విద్యే. అబ్బా, దాని ఈలతోనే చూస్తుంటే మధ్యలో నీ కవిత్వం గోలేమిటి నాన్న? తలవాచిపోతోంది. అగా ఏమిటి ఏమిటి ఇందాక నువ్వు అక్కడ చేసిన పని? కోపడకండి, అంత శబ్దం వస్తుందని అనుకోలేదు. నిన్ను జన్మలో బయటికి తీసుకెడితే నా చెవిలో ఏలే చంపేవే. అంత మాట అనకండి. ఈల వేయటం నాకు మాత్రం ఇష్టమన్నా? ఏం చేయని చెప్పండి. ఎక్కువ సంతోషం గాని బాధ గాని కలిగినప్పుడు వేళ్ళు వాటంతటా అవే దగ్గర అవుతాయి, నోటి దగ్గరికి వెళ్ళిపోతాయి. లోపల నుంచి గాలి వస్తుంది, బయటికి శబ్దం వస్తుంది. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండి. నా వల్ల కాదే. ఏలేసే పెళ్ళాన్ని ఏలుకోలేను. ఇవాళ రేపో వకీల్ గారిని కలిసి నీకు విడాకులు ఇచ్చేస్తా. అంటే ఏంటండి? కోర్టు వారు నీకు నాకు ఇక ఏ సంబంధం లేదని కాగితం ఇస్తారు. అది క్షమించండి, ఇది బాధ. ఇలా ఓసి నీ బాధ తగలయ్యా. అమ్మా అమ్మా, గుండెకి కింద పడ్డ అప్పడల్లా గుండె చితికిపోయింది కదమ్మా. ఒరే కుంకాక్షి, ఇక నుంచి క్షమించమని అది మీ ఆమె నడకు. ఆ సంబరంలో మళ్ళీ ఈల కొట్టిందంటే ఈ గుండెకి ఆ ఈల జోలవుతుంది. స్వస్తి. గుడ్డాడుతుంది. బాబాయ్ అదే లోపల కదా.